స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర, చెక్క, లవంగ అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి బాగా వేగనివ్వాలి నూనెలో. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా వేగాలి. మనం ఉడకబెట్టుకున్న హిపిని కూడా దాంట్లో వేసేయాలి. వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి నూనెలో. కలిపుకుంటూ ఉండాలి మాడిపోకుండా. తర్వాత అన్నం, పసుపు, కారం తగినంత వేసుకోవాలి. ఉప్పు మన టేస్ట్ని బట్టి, ధనియాల పొడి, చికెన్ మసాలా ఆర్ గరం మసాలా ఏదైనా ఒకటి వేసుకోవచ్చు. తర్వాత హిప్పీ మసాలా, అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొత్తిమీర లాస్ట్ గార్నిష్గా కొత్తిమీర వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి.